అలా ఏమన్నా ఉంటే మార్గం చెప్పండి స్వామి. ఎంత గొప్ప మనసు నాయనా నీది. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయికి వేరే ఎవరితోటో పెళ్ళవుతుంటే అది జరగాలని, ఆ అమ్మాయి ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ గురించి ఆలోచించకుండా ఆ, నా గురించి వదిలేండి స్వామి. నేను ఎలా ఉన్నా పర్లేదు, కానీ తను బాగుండాలి స్వామి. తన జీవితాంతో ఆనందంగా ఉండాలి. ఈ పెళ్లి జరుగుతుందో లేదా చెప్పండి. ఎలాగైనా సరే జరగాలి స్వామి. జరుగుతుందా లేదా? జరుగుతుంది నాయనా. తను ప్రేమించిన వాడితోనే ఆ అమ్మాయి పెళ్లి జరుగుతుంది. నిజమా? తను ఆనందంగా ఉండాలని, తన బాగు కోరుతున్న నీ నిస్వార్థ ప్రేమే ఆమెని కాపాడుతుంది. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. ఈ తాయిత్తు తీసుకుని ఆమె చేతికి కట్టు. అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తాను స్వామి. పంతులు గారు, ఇందాక లగ్నపత్రిక కింద పడిపోయింది కదా, ఏ అరిష్టం జరగదు కదా? అలాంటి అశుభాలు ఏవి జరగకూడదని అమ్మవారి దగ్గరున్న మంత్రించిన తాయెత్తుని ఇస్తున్నానమ్మా. ఈ తాయెత్తుని అమ్మాయి చేసుకోబోయే వరుడితో అమ్మాయి చేతి కట్టించండి. అంతా శుభమే జరుగుతుంది. ఇవ్వండి. స్నేహ ఎక్కడా? ఇక్కడే ఇక్కడే ఉండుంటుందమ్మా. పాపం అప్సెట్ అయిందేమో. ఆహా, మీరేం కంగారు పడకండి. ఈ తాయెత్తు మొత్తం అంతా సెట్ అయిపోతుంది. అవును పంతులు గారు, ఈ తాయెత్తు పెళ్ళి అవబోయే వారికేనా, లేక పెళ్ళైన వారికి కూడా ఏమైనా ఉపయోగపడుతుందా? అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి. మేము జీవితాంతం కలిసి ఉండేలా ఉంటాం. అలాంటివేమీ లేవండి. పదమ్మా, నవగ్రహాల దగ్గరికి వెళ్ళొద్దాం. అమ్మా, ప్రదక్షిణలు చేద్దాం పద.
చాలా సంతోషం. నిజంగా రాజావారి కూతురు మేం కోరిన వెంటనే కాదనకుండా ఇక్కడికి వచ్చి ఈ గుడి ప్రాంగణంలో, ఈ సభా ప్రాంగణంలో మనందరి సంతోషం కోసం పాడినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఊరి తరఫున అమ్మాయిని ఘనంగా సత్కరించాలనుకుంటున్నాం. ఒక్క నిమిషం. ఏంటమ్మా? మీరు నన్ను సన్మానించే ముందు ఒక్క నిమిషం మాట్లాడాలి. అలాగేనమ్మా. అందరికీ నా నమస్కారాలు. నిజంగా ఈ రోజు ఇక్కడ పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేనెంత గొప్ప సింగర్నైనా కానీ, నేనెంత ఉన్నత శిఖరాల్ని అధిరోహించినా కానీ, నా ఊరి ప్రజల ముందు పాడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడి వరకు వచ్చాను. ముఖ్యంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి, నేను ఇంత గొప్ప సింగర్ని కావడానికి, ఇంత అత్యున్నత శిఖరాలు అధిరోహించడానికి కారకులు మా నాయుడు బావ, అలాగే మా అక్క. వీళ్లే లేకపోయుంటే, వీళ్ళ ప్రోత్సాహమే లేకపోయుంటే నేను ఈరోజు కనీసం సింగర్గా మీ ముందుండేదాన్ని కాదు. అలాంటిది నన్ను ఇంత గొప్ప సింగర్గా తయారు చేసిన వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ సన్మానం జరగాలనుకుంటున్నాను. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. అయ్యో, తప్పకుండానమ్మా. ఇప్పుడు అపర్ణ గారిని, నాయుడు బావ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెళ్ళప్పు. స్నేహ, కొట్టండి కొట్టండి, గట్టి కొట్టండి. ఈ రోజు మన ఊర్లో మీ అందరి ముందు ఈ సత్కారం జరగడం నాకే కాదు, మన ఊరికే గొప్ప గౌరవం అనుకుంటున్నాను. మా అక్క, మా నాయుడు బావ చేతుల మీదుగా ఈ సత్కారం జరగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. ఒక నిమిషం నీతో మాట్లాడాలి. కాస్త పక్కకు వస్తావా? ఈ తాయెత్తు నీకు ఎవరు కట్టారు? నా ఎంగేజ్మెంట్ రోజు నువ్వు ఇంట్లో లేకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఇప్పుడు దాని గురించి అంత ఎదిగి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నాకు నిజం తెలియాలి. ఆ దేవుడిపై ఒట్టేసి చెప్పు.